హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాస పార్ట్ 9. ఈ కథ పూర్తిగా కల్పితం. ఇక స్టోరీలోకి వెళ్దామా? సీత, రామ్ నువ్వు చెప్పింది వర్కౌట్ అయింది రామ్. డాడీ ఒప్పుకున్నారు. రామ్, నాకు తెలుసు సీత. సీత, అలా ఎలా రామ్? రామ్, సింపుల్ గా ఒకరిని ఒప్పించాలంటే మనకు నచ్చినట్టు కాదు, వాళ్లకు నచ్చినట్టు చెప్పాలి. అప్పుడు వాళ్ళే అర్థం చేసుకొని ఒప్పుకుంటారు. సీత, అవును రామ్, నిజమే. రేపు ఏ టైంకి వెళ్తున్నాం రామ్? రామ్, నేను కాల్ చేస్తాను సీత. సీత, సరే రామ్, గుడ్ నైట్. రామ్, ఓకే సీత. నెక్స్ట్ డే ట్రైన్ లో జర్నీ చేస్తూ ఉంటారు రామ్ ఇంకా సీత. సీత, రామ్, ఇది కళ లేదా నిజమా అన్నట్టు ఉంది. రామ్, ఎందుకు సీత? సీత, నేను ఇంట్లో అబద్ధం చెప్పడం ఏంటి, నీతో ఇలా రావడం ఏంటి, నమ్మలేకపోతున్నాను రామ్. రామ్ నవ్వుతాడు. సీత, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది రామ్. 2 రోజులు ఇల్లు అనేది లేకుండా నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. రామ్, ఆగు సీత, ఇంకా చాలా ఉంది చూడాల్సింది. నైట్ అవుతుంది. ట్రైన్ దిగుతారు. స్టేషన్ బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తారు. సీత, ఎక్కడికి వెళ్తున్నాం రామ్? రామ్, ఆగు సీత, నువ్వే చూస్తావు కదా. రామ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర దిగుతారు. అక్కడ ఆల్రెడీ రామ్ ఫ్రెండ్స్ రెడీగా ఉంటారు, అన్నీ ప్యాక్ చేసుకొని. వన్ ఫ్రెండ్, ఇంటిరా, ఇంత లేటా, పదండి వెళ్దాం. రామ్, ఆగండిరా, మీకు ఒకరిని పరిచయం చేయాలి. రామ్, సీతకి, వీళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్. తను మేఘ, వీడు గోపి, తను సిరి, తిను రాణి, ఇంకా వాడు ఉదయ్ అని చెప్పి పరిచయం చేస్తాడు. సీత అందరికీ హాయ్ చెప్తుంది. రాణి, సీత, మేము నీకు తెలియదు కావచ్చు, కానీ నువ్వు మా అందరికీ తెలుసు. సీత, ఎలా? సిరి, రామ్ చెప్పాడు. రామ్, సరే కానీ పదండి వెళ్దాం, లేట్ అవుతుంది. ఉదయ్, ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ 2 hours జర్నీ. ఆల్రెడీ అక్కడ టెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. గోపి బయట నుంచి కార్ హారన్ కొడుతూ ఉంటాడు. కార్లో ఎక్కి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. మార్నింగ్ అవుతుంది. సీత టెంట్ లో పడుకొని ఉంటుంది. వాటర్ పడుతున్న పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ కి సీత లేచి టెంట్ నుంచి బయటకు వెళ్తుంది. చూస్తే అక్కడ అందమైన జలపాతం ఉంటుంది. సీత సంతోషంతో అరుపులు కేకలు పెడుతూ ఉంటుంది. ఆ సౌండ్ కి అందరూ వాళ్ళ టెంట్స్ లో నుంచి బయటకు వస్తారు. సీత, రామ్, చూడు రామ్, మన ముందు ఏం ఉందో. రాణి, నువ్వు ఆ అరుపులు ఆపమ్మా ప్లీజ్. రామ్, అరే ఆగండిరా, తనని ఎంజాయ్ చేయనివ్వండి. నైట్ అవుతుంది. క్యాంప్ ఫైర్ పెట్టుకొని కూర్చుంటారు అందరూ. పాట పాడండిరా అంటే ఒకరిని ఒకరు నువ్వు పాడు అనుకుంటూ ఉంటారు. అప్పుడు సీత ఒక పాట పాడుతుంది. ఉదయ్ గిటార్ ప్లే చేస్తాడు. పాట అయిపోయాక అందరూ మెచ్చుకుంటారు సీతని. వాళ్ళలో వాళ్ళే జోక్స్ వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు. కాసేపు అయ్యాక ఒక్కొక్కరు నిద్ర వస్తుంది అని వెళ్ళిపోతారు టెంట్స్ లోకి. థ్యాంక్ యూ ఆల్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.